ఫ్రెండ్స్, ఆదివారం చికెన్ మటన్ చేయాలి, కానీ మేము రూమ్లో కాకరకాయ చేసుకున్నాం. వీడియో పెడుతున్నాం, చూసి ఎంజాయ్ చేయండి. పని లేని రోజు పాకశాల. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయల్ని రౌండ్ షేప్ వచ్చేలా మొత్తం కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న కాకరకాయలు మొత్తాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని తగినంత ఉప్పు, పసుపు, కారం మరియు ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర మరియు ఎండుమిర్చి బాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న మిర్చి, ఎండుమిర్చి అలా వేసి అలా కలుపుకున్న తర్వాత కొంచెం లైట్గా ఎర్రగా అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఈ తర్వాత నువ్వులు, తర్వాత కట్ చేసి ఆల్రెడీ పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసుకొని అలా 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 కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అలా కలుపుకొని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకున్న తర్వాత అలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అలా కొద్దిసేపు తర్వాత ఉడికిందా లేదో చూసుకొని లైట్గా కరివేపాకు, ముందుగా కత్తిరించి పెట్టుకున్న కొత్తిమీర ఇలా కలుపుకొని మిగతాది మళ్ళీ గరిటెతో కలిపేసుకోవాలన్నమాట. మాది కొంచెం అడుగు మాడిపోయింది. మీరు ఇలా కాకుండా కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. అలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసి వదిలేసామంటే మనం చేసుకునే కాకరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే.